వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డిస్కవర్ ద వరల్డ్ సోలో ట్రావెలర్. సో ఇవాళైతే మనము హర్యానాలోని మోస్ట్ ఫేమస్ అయిన కల్కా నుండి షిమ్లాకి అయితే వెళ్ళబోతున్నాము. సో ఈ జర్నీ అయితే చాలా అందంగా అయితే ఉండబోతుంది. సో ముందుగా మనము ఢిల్లీ లేదా చండీగఢ్ నుంచి కల్కా అయితే చేరుకోవాలి. సో ఫైనల్గా మనమైతే ఈరోజు మన ప్రయాణం యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించబడిన ఒక అద్భుతమైన మార్గంలో అయితే సాగబోతుంది. అదే కల్కా షిమ్లా టాయ్ ట్రైన్ ప్రయాణం. సో మనం ఇప్పుడు ఉన్నది హర్యానాలోని కల్కా రైల్వే స్టేషన్. ఇక్కడ నుండి షిమ్లాకు సుమారు 96 కిలోమీటర్ల పైగా ప్రయాణం ప్రారంభమవుతుంది. ఈ చిన్నపాటి నేరో గేజ్ రైలు ఒకప్పుడు బ్రిటిష్ వారు వేసవి రాజధానిగా ఉన్న షిమ్లాకు వెళ్ళడానికి ప్రధాన మార్గంగా ఉపయోగపడింది. సుమారు 100 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్న ఈ రైలు కొండల మధ్య మెల్లగా ముద్దుగా కదులుతుంది. అందుకే దీనికి టాయ్ ట్రైన్ అనే పేరు వచ్చింది. సో ఇక్కడ ప్రయాణం చాలా నెమ్మదిగా ఉంటుంది. సుమారు 5 నుండి 6 గంటల ప్రయాణం పడుతుంది. కానీ మీరు ఒక్క క్షణం కూడా బోరు కొట్టకుండా ప్రతి మలుపులోనూ కొత్త అందాలను చూడవచ్చు. రైలు ఒక తాబేలు నడకల్లాగా మెల్లగా ఎగువకు ప్రయాణిస్తుంది. సో దారి పొడవునా పచ్చని పర్వతాలు, లోతైన లోయలు, దట్టమైన దేవదారు అడవులు అడుగడుగున కనివిందు చేస్తాయి. స్వచ్ఛమైన గాలి, చల్లని వాతావరణం మనసుకి ఆహ్లాదాన్ని ఇస్తుంది. ఈ మార్గంలో మనకు 100 కంటే ఎక్కువగా సొరంగాలు, 800 కంటే పైగా వంతెనలు కనబడతాయి. సో ఇంజనీరింగ్ అద్భుతమైన ఈ రైలు మార్గం చూసేందుకు 2 కళ్ళు అయితే అస్సలు చాలవన్నమాట. సో ఇక్కడ 1 కిలోమీటర్ కన్నా ఎక్కువగా ఉండే ఒక సొరంగ మార్గం చాలా ముఖ్యమైనది. సో ఇక్కడైతే చాలా బాగుంటుంది. సో మధ్యలో కొన్ని చిన్న రైల్వే స్టేషన్లు ఉంటాయన్నమాట. అక్కడ రైలు ఆగుతుంది. సో అక్కడ మీరు వేడివేడి టీ, అల్పాహారం దొరుకుతాయి. అక్కడ కొద్దిసేపు రిఫ్రెష్ అయ్యి మళ్ళీ ప్రయాణాన్ని అయితే కొనసాగించవచ్చు. సో ఈ టాయ్ ట్రైన్ ప్రయాణం అనేది మనకి లైఫ్ టైం మెమొరబుల్గా ఉంటుందన్నమాట. సో చివరకు కొండల రాణి షిమ్లాకి అయితే చేరుకున్నాము. ఈ చారిత్రక నగరం సహజ సౌందర్యం, వలస రాజ్యాల బ్రిటిష్ కాలం నాటి వాస్తుశిల్పం మరియు ఆహ్లాదకరమైన వాతావరణానికి ప్రసిద్ధి. సో ఈ షిమ్లాకి మనమైతే చేరుకున్నాము. ఇక్కడైతే చాలా చూడవలసిన ప్రదేశాలు అయితే ఉన్నాయి. ది రిజ్, మాల్ రోడ్, అలానే జాకు టెంపుల్, IAS భవనం, కుఫ్రీ అలాంటివి చాలా ముఖ్యమైన ప్రదేశాలు అయితే ఉన్నాయన్నమాట షిమ్లాలో. సో నేనైతే నెక్స్ట్ వీడియోలో ఏ ప్లేసెస్కి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అనేటివి చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అయితే నా యూట్యూబ్ వీడియోలో అయితే పెడతాను. సో మీకైతే ఈ టాయ్ ట్రైన్ ప్రయాణం నచ్చిందనుకుంటాను. అలానే మంచు పడే టైంలో అయితే ఈ టాయ్ ట్రైన్ వెళ్ళే దారి పొడుగున మంచుతో కప్పుపడి ఉంటుంది. మీరు ప్రయాణాన్ని ఇంకా చాలా ఎక్కువగా ఎంజాయ్ చేయొచ్చు. సో ట్రైన్స్ అయితే చాలా ఉంటాయి. మార్నింగ్ 6 నుంచి 12 o'clock వరకు కల్కా నుంచి షిమ్లాకి ఇంచుమించు 4-5 ట్రైన్స్ ఉంటాయి. మీరు IRCTC వెబ్సైట్లో లాగిన్ అయ్యి మీరు అవైలబిలిటీ చెక్ చేసి టికెట్స్ బుక్ చేసుకొని ఈ జర్నీ అయితే ట్రావెల్ చేయొచ్చు. సో ఫైనల్గా నేనైతే షిమ్లా చేరుకున్నాను. నెక్స్ట్ వీడియోలో ఎక్కడెక్కడ ప్లేసెస్ తిరగాలనేటిది కూడా చూపిస్తాను. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.